స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% కోటా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత జీవో జారీ చేసి దీనిని అమలు చేసేందుకు సిద్దమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6% ఉన్నట్లు లెక్క తేల్చింది. అలాగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27% వాటా ఇవ్వాలని సిఫార్సు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 27%కి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34% బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక ఈ అంశంపై మంత్రులతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు రకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చివరికి 34%పై ముందుకే వెళ్లాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ బీసీలకు 34%కి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా చట్టం కూడా చేయనక్కర్లేదు. దీనిపై జీవో జారీ చేస్తే సరిపోతుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తే బీసీలకు న్యాయం చేయలేమని మంత్రుల భేటీలో పలువురు పేర్కొన్నారు. అలాగని డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కాదని 34% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ఇస్తే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, పర్యవసానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే అవాంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఇక ఏది ఏమైనా గడువులోపే స్థానిక ఎన్నికలను నిర్వహించి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా చెప్పారు. జాప్యం జరిగితే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి అందే నిధులకు గండిపడే ప్రమాదముంది. అక్టోబర్ 3న తుది జాబితా వస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికలకు వెళ్లకపోతే కొత్త జాబితాలతో వెళ్లాల్సి ఉంటుందని, ఇది మరింత జాప్యానికి దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఏపీలో విద్యారంగాన్ని తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సీ నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో సీఎం ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచినప్పుడే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు ఏపీలో 14 డిఎస్సీలు జరిగితే వాటిలో 11 డిఎస్సీలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు. ఇప్పటి వరకు అవినీతి జరిగిందని ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే డిఎస్సీ నియామక ప్రక్రియలో నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్క డీవియేషన్ కూడా జరగలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలనే ఏపీలోనూ అమలు చేశామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారేనని, ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక డిఎస్సీపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ రావడం లేదని విమర్శించారు. ఏపీలో ఇకపై ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ నియామకాలు జరగలేదని విమర్శించిన లోకేష్ తమ ప్రభుత్వం 1.80 లక్షల పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఇక మెగా డిఎస్సీ 2025 ప్రక్రియను కేవలం 148 రోజుల్లోనే పూర్తి చేశామని, నోటిఫికేషన్ నుంచి నియామక పత్రాల అందజేత వరకు ప్రతి దశను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో కంప్యూటర్ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించామని, లీకేజీలకు తావు లేకుండా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు. ఎంపికైన వారికి పక్కాగా ధ్రువపత్రాల పరిశీలన చేసినట్లు స్పష్టం చేశారు. ఇక డిఎస్సీపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను లోకేష్ తప్పుబట్టారు. రిజర్వేషన్ల అమలులో కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడే వ్యవహరించామని, దేశంలోనే తొలిసారిగా వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేశామని తెలిపారు. ఇక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఆధారాలు చూపాలని, అసెంబ్లీకి వచ్చి తనతో చర్చించాలని మాజీ సీఎం జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. ఇక ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపి శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రీడాకారుల కోటాను 29 నుంచి 65 విభాగాలకు పెంచామన్నారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేస్తామని భరోసానిచ్చారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదన్నారు. ఎంతో మంది మెరిట్ విద్యార్థుల జీవితాలపై గొడ్డలిపాటి దెబ్బ కొట్టిందని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ నేతల ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏపీ అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ చేశారు. విజయవాడలో టీచర్ల మనోభావాలను తాను కూడా చూశానని చెప్పారు. కష్టపడి చదువుకున్న వారి మనోభావాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందన్నారు. ఆదివారం ర్యాలీలో మహిళా టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని మీడియా చెప్పగా వాళ్లు బాగా మాట్లాడటం చూశానని సీఎం అన్నారు. ఆత్మాభిమానంతోనే ఆత్మగౌరవం కాపాడుకునేందుకే అంతమంది వచ్చారని తెలిపారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండటంతో సహించలేక వారంతా రోడ్డెక్కారన్నారు. మహిళా టీచర్లకు డిఎస్సీతో ఆ ప్రక్రియతో ఎమోషనల్ బాండింగ్ ఉందని వివరించారు. తన హయాంలోనే ఎక్కువ డిఎస్సీలు వేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. డిఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో గత వారం కర్నూలులో, ఆదివారం విజయవాడలో టీచర్ల ర్యాలీని చూస్తే అందరికీ అర్థమైందన్నారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విజయవాడలోని కమిషనర్ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. అప్పట్లో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ కుంభకోణానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల ఈ పరీక్షల అక్రమాలపై సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా దోషులందరిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఇక జవాబు పత్రాల మూల్యాంకనంలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని, అర్హత లేని వారితో డిజిటల్ మూల్యాంకనం చేయించి వేలాది మంది ప్రతిభావంతులకు అన్యాయం చేశారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో పారదర్శక నియామకాలు చేపట్టాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు మెగా డిఎస్సీపై వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని నేతలు విమర్శించారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జగన్ డిఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ శాసన మండలిలో మెగా డిఎస్సీ 2025 వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న దద్దమ్మ అని అంటే బొత్స ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది. ఈ గందరగోళంతో తొలి రోజు 2 వాయిదాల మధ్య మండలి 21 నిమిషాలు మాత్రమే జరిగింది. వైసీపీ సభ్యులు నినాదాలు కొనసాగించడం, సభ ఆర్డర్లోకి రాకపోవడంతో చైర్మన్ శాసన మండలిని వాయిదా వేశారు. ఇక సభ ప్రారంభంలోనే వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ, దొంగల రాజ్యం, లోకేష్ రాజ్యం అంటూ బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. ఈ గందరగోళంలోనే చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వైసీపీ సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ కల్పించుకున్నారు. వైసీపీ సభ్యుల ప్రవర్తన సభా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. వారి తీరును ఖండించాలని చైర్మన్ ను కోరారు. ఈ సమయంలో చైర్మన్ మైక్ ను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు అందించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, ప్రజలను, అభ్యర్థులను మోసం చేసి పోస్టులు అమ్ముకున్నారని, దీనిపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని బొత్స డిమాండ్ చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. మెగా డిఎస్సీ ఇస్తామని, నోటిఫికేషన్ ఇస్తామని గత ప్రభుత్వంలో మోసం చేశారన్నారు. 5 ఏళ్ల పాటు అభ్యర్థులు ఆస్తులు తాకట్టు పెట్టుకుని అప్పులు చేసుకుని డిఎస్సీ కోసం ఎదురు చూశారన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చి మాట తప్పిందని, గతంలో విద్యా మంత్రిగా పనిచేసిన బొత్స సిగ్గుపడాలని పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇప్పించలేదని దద్దమ్మ మండలిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక బొత్సను ఉద్దేశించి అచ్చెన్న చేసిన దద్దమ్మ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంబోతు అచ్చెన్న క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. మేం డిఎస్సీపై చర్చ జరపాలని కోరాం. దానిపై అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష అంతా విన్నారని, మనిషి పెరిగితే బుద్ధి రాదని, ఎద్దులాగా ఎత్తు ఎదిగితే తెలివితేటలు రావని మండిపడ్డారు. ఎవరు దద్దమ్మో, ఎవరు ఆంబోతులా ఉన్నారో తెలుసన్నారు. ఇక రాష్ట్రంలో ఎరువులు లేకుండా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ సుసంపన్నం కోసం ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ జిల్లా స్థాయిలో జిల్లా హరిత అభివృద్ధి సంస్థల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఇక ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులైన
నాగబాబుకు డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047లో భాగంగా 50% గ్రీన్ కవర్ సాధించే లక్ష్యాన్ని నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షించారు. అటవీ విస్తీర్ణం పెంపు, పునర్ అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్ర నిర్మాణం వంటి కార్యక్రమాలు నాగబాబు నాయకత్వంలో మరింత వేగంగా ఫలితాల దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక భవిష్యత్తు తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ను అందించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ కీలక బాధ్యతలో నాగబాబు విజయవంతం కావాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 177 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ విమానం ఎయిర్పోర్ట్లో దిగింది. ఆ విమానంలో వచ్చిన వారు ల్యాండింగ్ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులికించిపోయారు. ఇక భోగాపురం వినువీధుల నుంచి రయ్యమంటూ వచ్చిన విమానాన్ని చూసి స్థానిక ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొత్త విమానాలు వచ్చినప్పుడు విమానాశ్రయాల్లో వాటికి అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలుకుతారు. భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు విమానాశ్రయ సిబ్బందికి వాటర్ క్యానన్తో, సెల్యూట్తో ఘనస్వాగతం పలికారు. ఇక హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమాన ప్రయాణికులకు చిన్న ఏటికొప్పాక బొమ్మలు, చాక్లెట్లు ఉన్న గిఫ్ట్ హ్యాంపర్తో పాటు గులాబీలు అందించి స్వాగతం పలికారు. విశాఖపట్నం విమానాశ్రయానికి రోజుకు 23 నుంచి 24 విమానాలు వచ్చి వెళ్లేవి. భోగాపురం విమానాశ్రయం తొలి రోజే ఈ సంఖ్యను అధిగమించింది. మొదటి రోజు సోమవారం 26 విమానాలు రాగా 52 ATMs రికార్డయ్యాయి. ఇక అబుదాబి నుంచి ఇండిగో విమానం వచ్చి తిరిగి వెళ్లగా సింగపూర్ నుంచి స్కూట్ ఎయిర్లైన్స్ వచ్చి తిరిగి సింగపూర్కు వెళ్లిందని జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ తెలిపారు. ఇక ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన వసతులు కల్పించామన్నారు. ఎయిర్పోర్ట్లో రోజుకు 30 వరకు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇక తొలి రోజు 52 ATMలతో విమానాశ్రయం ప్రయాణికులతో సందడిగా మారింది. ఇక ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు జీవంగా, ఈ ప్రాంత చరిత్రకు సాక్ష్యంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రైవేట్ విమానాల రాకపోకలకు విమానాశ్రయాన్ని వినియోగించడంతో పాటు భవిష్యత్తులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో మరింత అభివృద్ధి, విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తొలి రోజునే బాలరిష్టాలు ఎదురయ్యాయి. ఇక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రయాణికులు పాట్లు పడ్డారు. ఆర్టీసీ అధికారుల వైఫల్యం కారణంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అరగంటకో బస్సు ఉంటుందని చెప్పిన అధికారులు 2 గంటలకొకటి కూడా నడపలేకపోయారు. ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూశారు. ఆలస్యం అవుతుందనే ఆందోళనలతో కొంతమంది అధిక ధరలు చెల్లించి క్యాబ్లు బుక్ చేసుకుని వెళ్లారు. ఇక అలాగే ఎయిర్పోర్ట్లో మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే టాక్సీ ధరలు కూడా అధికంగా ఉన్నాయని, ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం తీసుకువెళ్లేందుకు 750 రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది చెప్పారు. ఇక మరోవైపు తొలి రోజున గాజువాక నుంచి బయలుదేరిన బస్సుల్లో ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంది. భోగాపురం విమానాశ్రయంలో ఎక్కువ బస్సులు ఉంచడంతో హైదరాబాద్, బెంగళూరుల నుంచి దిగిన విమాన ప్రయాణికులు వాటిలో విశాఖ వచ్చారు. ఇక ఈ బస్సులు 80% ఆక్యుపెన్సీతో నడిచాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 9వ తేదీలోగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రులన్నీ పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రితో పాటు అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ప్రతి 6 నెలలకు ఒకటి చొప్పున ప్రారంభిస్తామన్నారు. సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. సురక్షితమైన ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా పనిచేసే టీజీ సేఫ్ అనే వ్యవస్థను క్యూర్ పరిధిలో 145 అర్బన్ పీహెచ్సీలను ఆరోగ్య దీపిక పాలి క్లినిక్లుగా బలోపేతం చేస్తూ సేవలను ప్రారంభించారు. ఇక సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్లు, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రులు తామే కట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ప్రస్తావించారు. మీరే కడితే రిబ్బన్ కట్ చేయడానికి సమయం దొరకలేదా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఎందుకు వాటిని ప్రారంభించలేకపోయారు అని ప్రశ్నించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి నిర్వీర్యం చేసి కూల్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే గోషామహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్లతో 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తాము నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్లకు, వరంగల్ ఆసుపత్రికి బీఆర్ఎస్ వాళ్లు టెంకాయలు కొట్టి నిధులు, నిర్మాణం మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్లు జీవోలిచ్చి టెంకాయలు మాత్రమే కొట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
భూములను అడ్డగోలుగా 22A జాబితాలో వేయడం, ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడటం ఎందుకని రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ శాసనసభ పక్షనేత హరీష్ రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని విమర్శించారు. ఏకంగా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలకు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చారని, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్టులో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుందని హరీష్ అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్, నీకు చురక తగిలితే కానీ సామాన్యుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ల గోడు ఎవరు వినాలి అని నిలదీశారు. ఎవరి భూమి 22Aలో ఉందో ఎవరిది లేదో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22A నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22A అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని, రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా 22A నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30% కమిషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని హరీష్ ఆరోపించారు. దేవుడి దర్శనం కోసం తాను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా అని హరీష్ ప్రశ్నించారు. తన మీద బురద జల్లి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే కుట్రతో పూజల పేరిట డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఇక తాను అలాంటి పూజలు చేసినట్లు సీఎం దగ్గర ఆధారాలుంటే వెంటనే బయటపెట్టాలన్నారు. దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య అని మండిపడ్డారు. నిషేధిత భూముల జాబితా 22A రూపొందించడంలో తప్పు జరిగిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. ప్రభుత్వం తరపున బాధిత ప్రజలకు క్షమాపణ చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ సమస్య వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జరిగిన తప్పులను సరిదిద్ది ప్రైవేటు ఆస్తుల నిషేధిత జాబితాలో లేకుండా వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 22A వివాదాలకు ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ భూములు కాపాడటం ఎంత ముఖ్యమో ప్రైవేటు ఆస్తులకు ఇబ్బందులు తొలగించడం కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని ప్రకటించారు. ఇక 22A వివాదంపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన అధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు వెళ్తున్న ప్రజలను తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటి వరకు 22A సమస్య మీద మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 511 దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లాలో 146, హైదరాబాద్ నుంచి 49, సంగారెడ్డి నుంచి 38 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేసుకుని వారి సమస్యలు కూడా ఉన్నాయని అంగీకరించారు. ఇక 2 వారాలుగా ఈ సమస్యపై అన్ని కోణాల్లో సమీక్షలు చేసి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెట్టవద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 1-2 రోజుల్లో 22A జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగిస్తామని తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాదాపు 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించాలని ప్రతిపాదించగా మరో 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు. సగానికి పైగా ఓటర్ల వివరాలపై పరిశీలన జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే 2,64,87,213 మంది మాత్రమే తమ ఫారాలు సమర్పించారు. అంటే 78.30% స్పందన మాత్రమే నమోదైంది. దాదాపు 73,39,00,000 మంది ఎన్యూమరేషన్ ఫారం సమర్పించలేదు. వీరి పేర్లను ముసాయిదా జాబితాలో తొలగించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అయితే ఇది తుది నిర్ణయం కాదని, అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం కీలక అంశాలను గుర్తించింది. 60 లక్షల మందికి పైగా అనామలీ ఓటర్లు, 32 లక్షల మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 6,70,203 మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 2.73% మంది మరణించిన ఓటర్లు కూడా జాబితాలో ఉన్నట్లు తేలింది. వీరందరికీ కలిపి అంటే 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఏ కారణంతో నోటీసు ఇచ్చామో అందులో స్పష్టంగా పేర్కొంటామని సీఈఓ తెలిపారు. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్ మిల్లర్లు వాటిని మర్ర ఆడించి బియ్యం ఇవ్వకుండా
తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం తెలంగాణలో నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ సీజన్లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి అదే సీజన్లో బియ్యాన్ని వసూలు చేయడంలో ప్రభుత్వాలు, పౌర సరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. రైస్ మిల్లర్ల అక్రమ దందాకు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు సహకరిస్తున్నారు. దీంతో మిల్లర్లు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ల నుంచి మొండి బకాయిలు పేరుకుపోయాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా, మింగిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా రైస్ మిల్లర్లు దొంగాట ఆడుతున్నారు. కేసులు నమోదు చేసినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తు చేసినా జాంతానై అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల పాత బకాయిలు 6,631 కోట్లు ఉండగా వీటిని చెల్లించడానికి మొండికేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొంతమేరకు జరిగినా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హద్దులు మీరిపోయారు. ఇక 2014 నుంచి 15 సీజన్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 2014 నుంచి జీవోల ద్వారానే నిధులు ఖర్చు చేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. చట్టసభల అనుమతి లేకుండా ప్రజాధనం వెచ్చించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం కౌంటర్ దాఖలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గత విచారణ సమయంలో సమయం కోరినా స్పందించకపోవడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 2014 నుంచి 2019 వరకు జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఇక ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పథకాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని, రాజకీయ కుట్రలో భాగంగానే కోర్టులో కేసులు వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ఎన్నికల హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రాంతీయ సమతుల్యత, మహిళలకు ప్రాధాన్యం, ఎన్నికలు ఎదుర్కొనే రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. కానీ తెలంగాణ మాత్రం పూర్తిగా పక్కకు వెళ్లింది. గత కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణకు కొనసాగింపు లేకపోవడం, తెలంగాణ నుంచి మరో నాయకుడికి అవకాశం రాకపోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఏపీకి చెందిన పురంధేశ్వరి, రామ్ మాధవ్కు కీలక పదవులు దక్కడంతో తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక మొదలైంది. అయితే తెలంగాణకు ఎందుకు ప్రాధాన్యం దక్కలేదనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత కొత్త టీంకు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జాతీయ బాధ్యతలను ఈసారి పరిమితం చేసి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఇక త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు చెందిన 2 బీజేపీ ఎంపీలకు పదవులు దక్కనున్నట్లు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో లక్ష్మణ్, డీకే అరుణకు బెర్తులు ఖరారు అయినట్లు సమాచారం. తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన 8 సార్లు అధిష్టానానికి చిన్నారెడ్డి ఎంత డబ్బు ఇచ్చి టికెట్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు మేఘారెడ్డి. బీఫామ్ ఇచ్చి లాగేసుకున్నారని, అధిష్టానంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే జయరాములను కాదని, ఆయనకు బీఫామ్ ఎలా ఇచ్చారో వివరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి 1 వే ట్రాఫిక్ అమల్లోకి రానుంది. ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం కోసం రోడ్లపై అందుబాటులో ఉన్న స్థలం తగ్గిపోవడంతో ట్రాఫిక్ ను కొత్త మార్గంలోకి మళ్లిస్తున్నారు. ఇక ఈ మార్పులు తాత్కాలికమే అయినా దాదాపు 1.5 పాటు కొనసాగించే అవకాశం ఉంది. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండే ప్రాంతాలు సాధారణ రోడ్లు కావు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బంజారాహిల్స్, ఫిలింనగర్, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా కీలక ప్రాంతాలను కలిపే రోడ్లు ఇవి. రోజు వేలాది వాహనాలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తుంటాయి. ఒక మార్గంలో వెళ్లాల్సిన వాహనం మరో మార్గంలోకి వెళ్తే ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. అందుకే కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు, సీసీటీవీలు, సెనేజీలు, అవసరమైన చోట్ల డ్రోన్ మానిటరింగ్తో పరిస్థితిని గమనించనున్నారు. నీట్ యూజీ వివాదం మరవకముందే మరోసారి చిక్కుల్లో పడింది ఎన్టీఏ. యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది జూన్లో ఎగ్జామ్స్ నిర్వహించింది. అయితే కొన్ని సబ్జెక్టుల్లో తప్పులు దొరికినట్లు ఫిర్యాదులు రావడంతో సమీక్షించిన ఎన్టీఏ ఇంగ్లీష్, కామర్స్,
సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఎన్టీఏ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలను రూపొందించి దాదాపు 2 నెలల తర్వాత పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిందని ఆరోపించారు. కొన్నేళ్ల పాటు కష్టపడి చదివి ఫీజులు చెల్లించి దూర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ శ్రమపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ సంస్థ ద్వారా నిర్వహించిన అన్ని పరీక్షలు వాటి ఆధారంగా చేపట్టిన నియామకాలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. అంతేకాకుండా 2014 నుంచి టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలపై సిఐడితో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీతోనూ విచారణ చేపడతామని సోరెన్ వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇప్పటికే వారితో చర్చలు జరిపిందని, ఆందోళనకారులు పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో కేంద్ర ప్రభుత్వం బీజేపీపై యువతలో కొంత వ్యతిరేక దృక్పథం ఏర్పడిందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, గోవా, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ప్రసంగంలో యువతకు చేరువయ్యే దిశగా ప్రత్యేక పథకాలు ప్రకటించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 1 కోటి మంది యువతకు ఏడాదిలోపు కృత్రిమ మేధలో శిక్షణ ఇవ్వడం, పోటీ పరీక్షలకు, ప్రభుత్వ పరీక్షలకు ఆన్లైన్లో ఉచిత కోచింగ్ ఇవ్వడం, దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను అన్వేషించి గుర్తించి వారిని ఒలింపిక్స్కు సన్నద్ధం చేసేలా శిక్షణ ఇవ్వడం, ఈ 3 స్కీములతో యువతలో నెలకొన్న ప్రతికూలతను అధిగమించగలమని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చు పెడుతున్న అంశం కావేరీ నీరు. వర్షాలు తగ్గితే వివాదం, రిజర్వాయర్లు నిండకపోతే పంచాయతీ, నీటిని విడుదల చేస్తే కర్ణాటకలో ఆందోళనలు, నీరు రాకపోతే తమిళనాడులో నిరసనలు. ఓవైపు కావేరీ నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నీటి కొరత ఉందని కర్ణాటక చెబుతుంది. ఈ నేపథ్యంలో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయం కీలకంగా మారింది.